మిమ్మల్ని ఒక మాట యాజ్బర్ ఈనాడు వచ్చిన ప్రకారము వాళ్ళు మ్యాప్ ఇచ్చిన ప్రకారము 50,000 అదనంగా సేకరించిన దాని కాకుండా రెండో విడత కాకుండా మొత్తం 1,54,000 ఎకరాల భూమి అవసరము. దానికి రింగ్ రోడ్డుకి అంత అవసరము. ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఎక్కడికైనా సిఆర్డి వాళ్ళు లోనుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంత ల్యాండ్ అంటే అమరావతి ఎంత విస్తీర్ణం కావాలి, మనకి ఎంత అవసరం, ఖచ్చితమైన అభిప్రాయము ఏ పార్టీకి లేదు, పాలక పార్టీకి. ఎందుకంటే నేనంటానంటే ఫస్ట్ 50,000 ఎకరాలు సేకరించినప్పుడు బ్రహ్మాండ ప్రపంచ రాజధాని నవనగరాలని చెప్పాడు. నవనగరాలు దాని ఏమంటే డిజైన్ తో సరిపోయింది, 5 ఏళ్ళు సరిపోయింది. ఇప్పుడు నేను ఒక 1000 రోజులు ఉంది. ఒక 1000 రోజుల కన్నా ఎక్కువ లేదు ఇంక టైం ఉండేది. 1000 రోజులు ఎన్ని బిల్డింగ్లు కట్టారు? మేమే బిల్డింగ్లు కట్టి మంచి ఫ్లాట్ వాళ్ళకు ఇస్తే, ఎవరికి రైతులకు వాళ్ళు కమర్షియల్ ఫ్లాట్ వాళ్ళకి ఇస్తే మాకే అభ్యంతరం వాడికి ఇమ్మని చెప్తున్నాం. మాట కూడా దుర్భాష మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి మాట మీరు ఎత్తుకుంటారు, మీరు మా పైకి వస్తారు. ఏ రాష్ట్రానికి మన రాజధాని మనకే నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. భవిష్యత్తులకు అనుగుణంగా పంపించారా? అమరావతి ప్రపంచ రాజధాని మీరు 7 ఏళ్ళు పరిపాలించారు. ఒక రైల్వే ప్రతిపాదన పెట్టావా? చంద్రబాబు దూరదృష్టి ఒక బస్ స్టాండ్ ఇట్లుండాలా, ఇన్ని 100 బస్సులు ఉండాలా, ఇంత పెద్ద బస్ స్టాండ్ వస్తుంది, ఇక్కడ ఒక్కటన్నా ఒక ప్లానింగ్ ఉందా? ఒక రాజధాని నిర్మాణం కోసం మనకి మనమే నిర్మించుకునే అవకాశం వచ్చినప్పుడు భవిష్యత్తుకు అనుగుణంగా దాన్ని మలుచుకోవడానికి మోటార్లు రైట్. భవానీ శంకర్ గారు, ఒక్క కృష్ణ గారు వస్తారు, కంక్లూడ్ చేద్దరు కానీ. భవానీ శంకర్ గారు, భవానీ శంకర్ గారు మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, మీరు మళ్ళీ మ్యూట్ లోనే ఉంది, సమయం అయిపోతుంది. మనం రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు వీలైతే ప్రోత్సహించండి అంతే తప్ప పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పబోతున్నారో రైట్ వినిపిస్తుంది. ఒక్క నిమిషం కృష్ణ గారు, భవానీ శంకర్ గారు అసలు వాయిస్ ఒక్క నిమిషం వస్తే విజయ్ కంక్లూడ్ చేద్దరు కానీ. భవానీ శంకర్ గారు, గోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్తూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని అన్నారు. ఆయన ఎందుకు ఇస్తాడండి? ఆయన ఒక పెద్ద గొప్ప ఎకనామిస్ట్. బట్ ఆయన సోనియా గాంధీ చేతిలో కీలిపొమ్మ, ఆయన ఏం చేయలేడు. ప్రధానమంత్రి అంటే ఒక నిర్ణయం తీసుకున్నా, నరేంద్ర మోడీ లాగా నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజు దాని మీద కట్టుబడి ఉన్నాడు కాబట్టి చట్ట పద్ధతి ఇవ్వడానికి కూడా ఆయన ముందుండి చేస్తున్నాడు, అన్ని విధాలు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి అనేది ఇంకా ఆలోచన. నరేంద్ర మోడీ గారు మరి మన్మోహన్ సింగ్ అంటే ఈయన మన అఖండ భారతదేశం ఒక గొప్పదనాన్ని ప్రపంచం చాటించే విధంగా ఆయన వర్క్ చేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. ఆయనతో మనం పోల్చేది నాకు అర్థం కాలేదు. గోపాల్ రెడ్డి గారు, మీరు ఎంతసేపు మీ ఫస్ట్ మీ నాయకుడు లక్ష్యాలు మీరు ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా రెచ్చగొట్టి, ఈ విధంగా అరుచుకొని 24 గంటలు రప్ప అని జనాల మీద పడి ఎప్పుడు కొడతామా, ఎప్పుడు దోచుకుంటామా, ఎప్పుడు ఇచ్చేస్తాం అనుకుంటే కాదు. చెప్పండి, మీ 5 ఏళ్ళు ఎంత డెవలప్ చేశారు, స్టేట్ కి ఎంత ఇన్కమ్ ఇచ్చారు, దాని గురించి చెప్పండి. పోనీ రాజధానిలో మీరు ఏం చేశారో చెప్పండి, మీరు దాని రాజధాని ఏ విధంగా ముందుకు తీసుకుపోయినారో చెప్పండి, రాజధాని రైతులకు ఏం చేశారో చెప్పండి, ఎంతసేపు మీరేం చేయలేదు, మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి. అవన్నీ మాట్లాడారు కానీ అడదిడ్డంగా మాట్లాడేస్తే చూసే ప్రజలకు ఎట్లుంటారో చెప్పండి. మనం ఏం చేస్తున్నాం అందరూ మాట్లాడితే ఏమర్థమవుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయశేఖర రెడ్డి గారు, మీరు గమనించడం లేదా? విజయశేఖర రెడ్డి గారు 1,00,000 ఎకరాలు కావాలంటే రేపు 1,00,000 ఎకరాలు భవిష్యత్తులో అవసరం అవుతుందని ఉద్దేశంతో చెప్పారు. అంతే ఈనాడు పేపర్ లోనే భవిష్యత్తులో అవసరం అవుతుందని ఉద్దేశంతో చెప్పారు. మనకి పేపర్లు ప్రాతిపదిక కాదు, ఆ పేపర్లు మనకు అవసరం లేదు.
ఇప్పుడు Yes. హైదరాబాద్ కూడా ఒకప్పుడు 400 ఎకరాల్లో ఉండేది, ఈ రోజు ఎన్నో వేల ఎకరాల్లో డెవలప్ అయింది. అంత భవిష్యత్తులో అవసరం అవుతుందని చెప్పేశారు. దాన్ని ఏందో 1,00,000 ఎకరాలు కావాలో 1.5 లక్ష ఎకరాలు ఈనాడు పేపర్లు ఇస్తారంటే అది నగర అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది గోపాల్ రెడ్డి గారు. రైట్ రైట్ మనం విజయశేఖర్ గారు ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి అందరూ. yes విజయశేఖర్ గారు yes భవానీ శేఖర్ గారు రైట్ ఓకే రైట్ ఇప్పుడే పదవుల దగ్గర మన సమయం అవుతుంది. భవానీ గారు ఒక్క నిమిషం ఇస్తారు. మీరు మీ నాయకుడు చెప్పి ప్రజలకు నేను వస్తానంటే వచ్చినప్పుడు ఏం చేసినారు మీరు చెప్పి మీరు చేయండి. రైట్ విజయశేఖర్ గారు కంక్లూడ్ చేయండి. yes మాట్లాడండి. మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ లో పడింది విజయశేఖర్ గారు. మ్యూట్ వస్తుందా? ఎస్ వస్తుంది, మాట్లాడండి. కంక్లూడ్ చేయండి ఒక పాయింట్ లో. ఏమండి నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, అట్లాగే బీజేపీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది. ఈ రోజు లీగల్ స్టేటస్ తేబోతున్నాం. ఇట్లాంటి వ్యక్తులు, ఈ జగన్మోహన్ లాంటి వ్యక్తులు, ఈ వైసీపీ లాంటి పార్టీలు ఉంటాయనే మేము ఈ రోజు లీగల్ గా స్టేటస్ ఒక అమరావతి రాజధాని ఎప్పటికీ ఇది ఉంటుంది. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇది మారకూడదనే ఒక తాపత్రయంతోనే ఈ రోజు తెస్తున్నాం. ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే రాజధాని అంటే ఏదో పాలకులు మరిపిల్లా మారిపోయే చిరునామాలుగా ఉండకూడదు. ఎప్పటికైనా సరే రాష్ట్రానికి రాజధాని అంటే ఒక హార్ట్ కి సంబంధించి హార్ట్ లాంటిది కాబట్టి డెఫినెట్ గా చట్టసభలో ఆమోదం పొందాలి. అమరావతికి అది రక్షణలో ఉండాలని కోరుకుందాం. ఎవరి దయాదక్షిణ మీద కూడా ఇంకా అమరావతి ఉండకూడదని మనం కూడా ఆశిద్దామండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ సో మచ్ అండి విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణవేణి